హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మన కర్ణాటక సిరీస్ స్టార్ట్ చేశాను, కానీ మధ్యలో అయితే చాలా అడ్డంకులు అయితే వచ్చాయి. ఈ మధ్య కొంతమంది అయితే మెసేజ్ చేశారు, అక్క ఏమైంది అక్క వీడియోస్ పెట్టట్లేదని. ఈ మధ్య నాకు ఫీవర్ వచ్చిందండి, అందుకని అయితే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే పెట్టడానికి ప్రయత్నిస్తానండి. ఇప్పుడైతే మనము ధర్మస్థల నుంచి శృంగేరికి వెళ్తున్నాము. వెళ్ళే మార్గం అంతా మనకు కాఫీ తోటలతోని చాలా అద్భుతంగా ఉంది. అలాగే మొత్తం కూడా ఫుల్ ఫారెస్ట్ ఏరియా, చాలా బాగా అనిపించిందండి. మనం ఈ ఫారెస్ట్ ఏరియాలకి ఎంటర్ కాగానే మనకైతే ఈ కార్డు ఇస్తారండి. ఈ కార్డుని మనం మళ్ళీ తిరిగి ఈ ఫారెస్ట్ ఏరియా అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది, అక్కడైతే ఇవ్వాలి. మన వెహికల్ నెంబరు అలాగే మన ఆర్సీ అవన్నీ చూసినాకనే మనకి కార్డు అయితే ఇస్తారండి. ఇది సేఫ్టీ పర్పస్ అనుకుంటా, చాలా బాగా అనిపించిందండి. మనము శృంగేరికి ఎలా వెళ్ళాలి, అక్కడ రూమ్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు అయితే వీడియోలో చెప్తాను. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము శృంగేరి మఠంకి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మనకు మధ్యలో ఇక్కడ చూడండి, ఇదైతే తమలపాకు చెట్లు అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనకి పైన కనిపిస్తుంది కదండి, అవన్నీ వక్కలు అంటారు కదా, మనం పూజలో ఉపయోగిస్తాము. అవన్నీ వక్క చెట్లు అని చెప్తున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే మనము శృంగేరి మఠంకి అయితే వెళ్తున్నాము. మనం ఇంకా ముందు ఇంకా ఇలాంటి డిఫరెంట్ చెట్లు ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా వీడియో తీసి పోస్ట్ చేస్తుంటాను. ఇవైతే కాఫీ చెట్లు. నేనైతే ఫస్ట్ టైం చూసాను, అసలు అది కాఫీనా కాదా అని చెప్పేసి అనుకుంటా ఉంటే మా హస్బెండ్ అయితే వచ్చి ఓపెన్ చేసి ఆ గింజ చూపించారండి, అది కాఫీనే. ఈ శృంగేరి శారదా పీఠము కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డునైతే ఉందండి. మనం ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా బెంగళూరుకి చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులో శృంగేరికి రావచ్చు, లేకపోతే మనకి శృంగేరికి నియరెస్ట్గా ఉండే రైల్వే స్టేషన్ వచ్చేసి ఉడిపి రైల్వే స్టేషన్. ఉడిపి నుంచి 70 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. అలాగని మనకి దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చేసి మంగళూరు ఎయిర్పోర్ట్ అండి, 108 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం దేని ద్వారా అయినా రావచ్చు. మేము శృంగేరికి వచ్చేసరికి సాయంత్రం 5 అయిందండి, కొంచెం సాయంకాలం వేళ. ఎందుకంటే మేము మంజునాథ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మధ్యలో లంచ్ చేసి నిదానంగా వస్తున్నాం కాబట్టి ఆ టైం అయితే అయిందండి. మనకి ఇక్కడ రూమ్స్ కావాలంటే పక్కన ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బిల్డింగ్ వెనకాల ఇందాక కనిపించింది, దాంట్లోనైతే మనకైతే రూమ్స్ అయితే ఉంటాయండి. రూమ్స్ బ్యాచిలర్ కి దొరకడం కొంచెం కష్టమేనండి, ఫ్యామిలీస్ కి అయితే కంపల్సరీగా రూమ్స్ అయితే దొరుకుతాయి. ఆన్లైన్ బుకింగ్ అనేది ఏం లేదండి, ఇక్కడికి వచ్చే మనం అయితే రూమ్స్ తీసుకోవాలి. రూమ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది, అంత హెవీగా అయితే ఏం లేదండి. మేమైతే రూమ్ అయితే తీసుకోలేదండి, ఎందుకంటే మేము తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి అయితే రూమ్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రాంతానికి శృంగేరి అనే పేరు ఎలా వచ్చింది, ఈ ఆలయం యొక్క చరిత్రనైతే మనం తెలుసుకుందాము. పూర్వము ద్విపండక మహర్షి కుమారుడైనటువంటి ఋష్యశృంగుని ఆశ్రమము శృంగేరికి దగ్గర ఉన్నటువంటి శృంగ పర్వతం వద్ద ఉంది. అందుకని దీనికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. ఋష్యశృంగ మహర్షి రోమపాదుడు పాలిస్తున్న అంగరాజ్యానికి కరువు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఆ కరువు నుంచి విముక్తి కలిగించి వర్షం పడేటట్లు చేశారని కూడా చెప్తారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా వర్షాలు పడుతూ చాలా సుభిక్షంగా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారండి, మన చరిత్ర చెప్తుంది. ఇప్పుడు మీరు చూసేది విద్యాశంకర దేవాలయము. అలాగే ఈ ప్రాంతంలో మొదటి శారదా పీఠం ఏర్పడిందని కూడా మనకు తెలుసు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ధర్మ ప్రచారం కోసము దేశాటన జరుపుతున్న సమయంలో తన పరివార శిష్యులతో ఇక్కడకు వస్తారు. ఇక్కడ ఎండలో ప్రసవిస్తున్న ఒక కప్పకు పాము తన పడగతో నీడనైతే అందిస్తుంది. బద్ధ శత్రువులైనటువంటి పాము కప్ప మధ్య పరస్పర స్నేహభావం కలిగేలా చేయడానికి ఈ స్థల మహిమే కారణమని భావించిన ఆదిశంకరాచార్యుల వారు ఇంతటి గొప్ప మహత్తు కలిగినటువంటి ఈ ప్రాంతంలోనే తాను నిర్మించాలనుకున్న 4 మఠాల్లో మొదటి మఠాన్ని అయితే ఇక్కడ నిర్మిస్తారు. అదేనండి ఈ శృంగేరి శారదాంబ పీఠము. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనకి ఎలాంటి శత్రువులైనా మిత్రులుగా మారుతారని కూడా చెప్తూ ఉంటారు. మనకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు
మనకి మొత్తం 4 మఠాలు అయితే స్థాపించారండి. దాంట్లో ఇది దక్షిణాన్మయ పీఠం అని కూడా అంటారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకున్నటువంటి 4 వేదాలను 4 ఆమ్నాయ పీఠాలు ఏర్పాటు చేశారండి. దాంట్లో మొదటిది పూరిలో ఉన్నటువంటి ఋగ్వేదానికి సంబంధించినటువంటి పీఠం అండి, అది గోవర్ధన పీఠము. తరువాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అది శృంగేరి శారదా పీఠం అండి, ఇది యజుర్వేదానికి సంబంధించినటువంటి పీఠం అండి. తర్వాత 3వ పీఠం వచ్చేసి బద్రీనాథ్లో ఉన్నటువంటి అధర్వణ వేదానికి సంబంధించిన పీఠము, దాన్నే జ్యోతిర్పీఠం అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే తరువాత ద్వారకలో ఉన్నటువంటి పీఠము, అది సామవేదానికి సంబంధించిన పీఠము, దాన్ని అయితే కాళికా పీఠం అని చెప్తూ ఉంటారండి. కాళికా పీఠము లేకపోతే కాళికా మఠం అని కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా 4 పీఠాలు, మరి 4 వేదాలకు గుర్తుగా అయితే చేశారని ఈ 4 పీఠాలు కూడా మన సనాతన ధర్మాన్ని ఎప్పుడూ పరిరక్షిస్తూ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా విద్యాశంకర దేవాలయం అండి. శృంగేరి శారదా పీఠానికి 10వ పీఠాధిపతి అయిన విద్యాశంకరాచార్యుల వారి స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. మనకి విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహర రాయలు బుక్కరాయల యొక్క గురువు. ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా మనకు హొయసాల శైలిలోనే జరిగిందండి. ఈ ఆలయంలో విద్యాశంకర స్వామి వారు లింగాకారంలో ఉంటారు. స్వామివారికి 2 పక్కల అమ్మవారు వినాయకుడు కొలువై అయితే ఉంటారండి. ఈ ఆలయం పక్కనే మనకు నది అయితే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ ఆలయం ప్రాంగణంలో మనకి కొన్ని చిన్న చిన్న ఆలయాలు అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పీఠాధిపతులకు గురువుల జ్ఞాపకంగా అయితే కట్టించారు. ఈ ఆలయం అంతా కూడా అద్భుతమైన శిల్పకళతో అయితే ఉందండి. మనకు దశావతారాలు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, వినాయకుడు, మనకు ఉన్నటువంటి అన్ని దేవతల యొక్క విగ్రహాలన్నీ కూడా మనకైతే ఈ ఆలయం పైన చెక్కారండి. చాలా అద్భుతమైన దేవాలయము. ఈ ఆలయాన్ని ఏ విధంగా నిర్మించారో తెలియదు, కానీ ఇది ఒక అద్భుతం అనే చెప్పాలండి. ఈ దేవాలయం లోపల మనకి మండపంలో స్తంభం పైన 12 రాసులు అయితే చెక్కబడి ఉంటాయి. ఆలయ నిర్మాణంలోని కిటికీల ఏర్పాటు అనేది సూర్యకిరణాలు నెలల ప్రకారం ఆయా రాసుల పైన పడేటట్లు చెక్కారు. అంటే ఇది మేషరాశి, మేషరాశిలో సూర్యుడు ఉన్నంత కాలము మేషరాశి పైననే సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క రాశిలోకి మారుతున్నప్పుడు కిరణాలు అనేటివి ఒక్కొక్క రాశి పైన పడుతూ ఉంటాయండి. ఇదేనండి అద్భుతము. ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించడము ఆ కాలానికే సరిపోయిందండి. ఇప్పుడైతే ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించేవారైతే లేరు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇంత గొప్పగా అయితే ఎవరు నిర్మించలేరండి. ఈ ఆలయం పక్కనే మనకి ఇలా నది అయితే ఉంది, చాలా బాగుంటుందండి వ్యూ కూడా. అలాగే మనము ఇక్కడ ఉన్నటువంటి శారదాదేవి అమ్మవారి యొక్క ఆలయం గురించి కూడా తెలుసుకుందామండి. అమ్మవారి దగ్గర మనకి ఫోన్ ఎలో లేదండి, అందుకని అక్కడ వీడియో ఏం తీయలేదు, కానీ అమ్మవారి చరిత్ర అయితే చెప్తాను. శారదాదేవి అమ్మవారు జ్ఞానానికి విజ్ఞానానికి తల్లి. అందుకనే పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయిస్తూ ఉంటారు. మనం పిల్లలు చదువుకున్నాక 2nd క్లాస్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అక్షరాభ్యాసాన్ని చేస్తూ ఉంటారండి. ఈ శారదాంబాదేవి ఆలయంలో అమ్మవారిని శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారని చెప్తారు. మొదట ఇక్కడగా మనకైతే చందనంతో చేసిన విగ్రహం అయితే ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాయి బంగారుతో కలిపిన విగ్రహాన్ని అయితే చేయించైతే ప్రతిష్ఠించారు. ఈ ఆలయం అంతా ఫస్ట్ మనకి మొత్తం చెక్కతోనైతే నిర్మింపచేసి అయితే ఉండేది, కానీ మనకి ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అందువల్ల ఆ ఆలయాన్ని తీసివేసి ఒక కొత్త నూతన ఆలయాన్ని నిర్మించారండి. అందుకేనేమో నేను కూడా బాగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ విద్యారణ్య స్వామి ఆలయమే శారదాంబాదేవి ఆలయం అని అయితే అనుకున్నానండి, కానీ పక్కన ఉన్నటువంటి ఆలయమే శారదాంబాదేవి అమ్మవారు అయితే కొలువై ఉంటారు. అక్కడికి వెళ్ళి అమ్మవారిని నమస్కరించుకొని అయితే వచ్చానండి. ఎందుకంటే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఫొటోస్ అవన్నీ కూడా తీయనీయలేదండి, కెమెరా కూడా అలో లేదు. అలానే అమ్మవారి ఆలయం పక్కనే మనకు ఆదిశంకరాచార్యుల వారి దేవాలయం ఉంటుంది, అక్కడ కూడా ఫోన్ లాంటివి ఏమి అలో చేయలేదండి. కానీ అమ్మవారి యొక్క మూల విరాట్ రూపాన్ని అయితే నేను ఇక్కడ మీకు ప్లే చేస్తాను, చూడండి, అంతేనండి. ఈ ఆలయం దగ్గర చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఆలయం పక్కన మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి,
అండి. దాన్ని నరసింహవనం అయితే అంటారు. ఆ వనంలోనే పీఠాధిపతులు గురువులు అయితే నివసిస్తూ ఉంటారు. అలాగే మనకు నరసింహవనంలో పూర్వ పీఠాధిపతులకు సంబంధించిన విగ్రహాలు, వారి స్మారకంతో నిర్మించినటువంటి కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మనం చూడవచ్చును. మేము కొద్దిగా ముందుగా వచ్చుంటే వెళ్ళే వాళ్ళమండి. ఇంకా సాయంకాలం పూట కాబట్టి వెళ్ళలేకపోయాము. అంతకంటే ముందుగా మాకు అక్కడ ఏముంటుందని కూడా తెలియలేదు. అందుకనే ఇక్కడ ఎక్కువ సమయం గడిపామా. తర్వాత అక్కడికి వెళ్దామంటే ఇంకా అలో లేదని చెప్పారు. అందుకని వెళ్ళలేకపోయామండి. మనకు ఈ ప్రాంతంలో ఆదిశంకరాచార్యుల వారు దాదాపుగా 12 సంవత్సరాలు కాలం గడిపారని చెప్తూ ఉంటారండి. అందుకనే కావచ్చు ఈ దేవాలయం చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే మనం ఇంకా మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. ఇంతసేపు అక్కడ ఉన్నటువంటి ఆ చేపలు అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేశాడు. ఇంక దేవాలయంకి అయితే ఇప్పుడు వచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ నేను కూడా ఎక్కుతా, నన్ను కూడా ఫొటోస్ తీయు, నేను కూడా వీడియో చెప్తానైతే మాట్లాడుతూ ఉంటాడండి మా బాబు. కానీ చిన్న బాబు కదా అని చెప్పేసి నేనైతే ఎక్కువ ఏం మాట్లాడిపోయానండి. ఇప్పటి నుంచి మా బాబుకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా మీ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని అయితే చేయించండి. మేమైతే మా బాబుకి చేయించలేదు, ఎందుకంటే మనం అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే కొద్దిగా మార్నింగ్ టైంలో వచ్చి చేయించుకుంటే బాగుండేది. ఈ సాయంకాలం పూట ఎందుకు అని చెప్పేసి అయితే మేమేం చేయించలేకపోయామండి. మనకి దేవాలయంలో పక్కనే ఆఫీస్ అయితే ఉంటుందండి. ఆఫీస్లో మనకి ఏమైనా స్పెషల్ పూజలు ఏమైనా చేయించుకోవాలంటే ఆఫీస్లో చేయించుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రాజగోపురాన్ని అయితే 2014లో నిర్మించారు. దీని ఎత్తు 125 అడుగులండి. అంటే ఇది ఈ ఆలయం యొక్క రాజగోపురాన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉంది. రకరకాలైనటువంటి అమ్మవారి విగ్రహాలతో చాలా బాగా చెక్కారండి. ఎంతైనా ఆ విద్యాశంకర దేవాలయానికి ఉన్నంతగా మంచి చెక్కడం అనేది ఇప్పుడు చేసిన దాంట్లో అయితే లేదని అయితే నాకు అనిపించిందండి. ఇక్కడ మనము అమ్మవారి దగ్గర ఏదైనా పూజ చేయించుకోవాలంటే, అంటే సుప్రభాత సేవ కానీ, అర్చన, సరస్వతి పూజ ఇవన్నీ చేయించుకోవాలంటే ఏ టైంలో ఉంటుందో అవన్నీ కూడా మనకైతే ఇక్కడ రాసి పెట్టారు. అలాగే ఈ దేవాలయంలో మనకైతే ఉచిత భోజన సదుపాయం కూడా ఉందండి. సాయంత్రం పూట కూడా పెడతారంట అన్నము. మేము అమ్మవారిని దర్శించుకొని టెంపుల్ అంతా చూసి వచ్చేసరికి అయితే మాకు దాదాపుగా ఒక 3 hours అలా టైం అయితే పట్టిందండి. మేము ఇంకా ఇప్పుడే బయలుదేరదామని అయితే చెప్పేసి బయటికైతే వచ్చాము. సాయంత్రము 7 అలా అయింది. చూడండి ఎలా ఉందో, చాలా బాగా అనిపించింది ఇక్కడ దర్శనం అయితే మనకి. మీరు ఈసారి కర్ణాటక టూర్ ప్లాన్ చేసి తప్పకుండా ఈ టెంపుల్ ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన దేవాలయం, తప్పకుండా సందర్శించాల్సినటువంటి దేవాలయం అయితే ఇది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరేదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. మీరు చేసే లైక్, కామెంట్ ద్వారా ఈ వీడియో ఇంకెక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కొంతమంది అయితే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. మేమైతే ఇప్పుడే ఇంక బయలుదేరుతున్నామండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మా బాబుని ఎత్తుకొని నడుస్తూ వెళ్తున్నాను. మా బాబుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాడనమాట. ఒకసారి నడుస్తానమ్మా అంటాడు, ఇంకొకసారి నువ్వే ఎత్తుకోమ్మా అని చెప్తూ ఉంటాడు.